ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడి సజీవ లెక్కలో నిలిపి మనందరినీ కూడా క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా దేవుని సన్నిధిలో మరోసారి అడుగు పెట్టడానికి దేవుడు చూపిన కృపను బట్టి మరి దేవునికి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చెప్పాను కదా ఇందాక, మరి దేవుడు రోజున దేవుని యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించినటువంటి రోజు. ఇంకో రోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మా అంకుల్ గారు మరి దేవరాజు గారు, చాలా దేవరాజు గారు మరి లోకాన్ని వదిలి మరి మరమ పదించారు కనుక ఆయన మరి దేవుని సన్నిధికి చేరి 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కాబట్టి ఆయన గురించి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్తాం. ప్రేమ గల తండ్రి, దయగల నాయన, నీకు వందనాలు. మరి ఈ రోజున ప్రభువా పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి ఆదరణకర్త దిగి వచ్చినటువంటి ప్రత్యేక దినం. అంతేకాదు చాలా దేవరాజు గారు మా మధ్యలో ఉండి మమ్మల్ని అందరినీ ఇలా నడిపించి ఏకము చేసి మేమందరం కూడుకునడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆయన మరి మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడెక్కడ వారమో అక్కడ కలిపి ఈ కుమారుడు ప్రభు మరి నాయన నీ సన్నిధికి చేర్చబడ్డాడు. మీరు నాయన నీ సన్నిధికి చేర్చుకున్నారు. అందరి బట్టి నీకు వందనాలు ప్రభు. నీ కుమారుడు నేటికి మరి 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరంలో అడుగు పెడుతుండగా ఆయన మరి నాన్న నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఆశీర్వాదకరం కనుక మరి నాటి ఆశీర్వాదాలు మా పైన కొట్టుకెళ్ళించాడు. ఈ లోకంలో మనుషులు ప్రభు మరి నైనా చెడు చేసిన వారిని అయితే మర్చిపోతాం, కానీ ఆయన అనేక మంది ప్రజలకు మంచి చేసిన నాయకులు కావచ్చు, మనుషులు కావచ్చు, మర్చిపోలేము. మరి ఆ రీతిగానే నీ కుమారుడు దేవరాజు గారిని కూడా మేము మర్చిపోలేము అయ్యా. మరి నాయన జ్ఞాపకం చేసుకోవడం మా భాగ్యం, మా అదృష్టం. కాబట్టి ప్రభు మరి ఆయన బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ మరి నాయన నీ సన్నిధిలో ఉన్నాడు, నీ కుడిపార్శ్వాన ఉన్నాడని మేము నమ్ముతున్నాం. నీ రాజ్యంలో నాయన నీ కూడా సంతోషంగా ఉన్నాడని మేము నమ్ముతున్నాం. ప్రభు దాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. నాయన విడిచి వెళ్ళినటువంటి ఆంటీ గారిని బట్టి మీ వందనాలు. ఆ బిడ్డలను కూడా మీ కృప, కరుణ, దయా, వాత్సల్యత ఉంచండి. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం, క్షేమం దయచేయండి. అలాగనే మా కుటుంబాలకు కూడా మీరు ఆదరణ కలిగించండి. ఈ స్వాతంత్ర కుటుంబానికి, మా కుటుంబానికి ఆదరణ కలిగించేయండి. ఆయన మరి సంతోష గానాలతోనైనా మరి ఆయన సంతోషంగా ఉన్నట్లు సహాయించి మా కుటుంబాలు, మా బిడ్డలు, మా కుటుంబాలతో వృద్ధిల్లేకుండా ఇచ్చారు. అలాగే నాయన నీ కుమారుడు చేయబడినటువంటి సంఘాలను బట్టి మీకు పొందడం మీ చిత్త ప్రకారంగా ఈ పరిచర్యలను జరిగించమని అయ్యా. ఆయన మరి సేవా పరిచర్యలను ఆయన మరి 30 ఫలింపు దయచేయి. మమ్మల్ని మా కుటుంబాలను ఆశీర్వదించి ఈ సన్నిధిలో అడుగుపెడుతున్న నీ బిడ్డ కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి మరి అందరికీ మరుగులేని వ్యక్తిగా ఆ బిడ్డలను ఉంచమని కోరుతుంది. అలాగే నాయన మరి తండ్రి గారు జాలాపేట సంతోషరావు గారు, వారిని బట్టి కూడా నీకు పొందాలి. మరి వారి యొక్క ప్రేరేపణతో ఇక్కడ సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక పర్యాయాలు దేవరాజు గారి సన్నిధిలో చెప్పడం జరిగింది. అందుని బట్టి నీకు వందనాలు. వారిని కూడా స్మరించుకుంటుండగా వారిని బట్టి కూడా మాకు దీవెన ఆశీర్వాదాలు తెచ్చినప్పుడు యేసయ్య నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మా మీ అందరికీ.